హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను. వాటర్లో ఉడికించుకోవాలి 2 నిమిషాలు. ఫ్లవర్లో పురుగులు ఏమైనా ఉంటే కూడా క్లీన్ అవుతుంది అలా ఉడికించుకుంటే. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, కరివేపాకు వేసుకున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమోటాలు వేసుకున్నాను. అలాగే 2 మినిట్స్ ఉడికించుకోవాలి టమోటాని. టమోటా వెల్లుల్లిపాయలు కొన్ని మిక్సీ పట్టించి పెట్టుకోవాలి. టమాటా 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఉడికించుకున్న గోబీ మొత్తం వేసుకోవాలి. మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నాను, కొద్దిగా సాల్ట్. మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం మిక్సీకి పట్టించుకున్న పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలాగే 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసాక మొత్తం కలుపుకోవాలి. 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. సరిపడేంత వాటర్ పోసుకోవాలి. ముందే ఉడికించుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికించి మూత తీసుకుంటున్నాను. ఫైనల్లీ క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. పరాటాకి, రోటీకి చాలా బాగుంటుంది కర్రీ. మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.